అఖండకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. బాబా భక్తులందరికీ నమస్కారము. సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. ఆ సందేశం ఏమిటో చూద్దాం. బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం ఫ్రెండ్స్. సాయి వాక్కు ఛానల్ని ఆదరిస్తున్న సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సాయి కుటుంబ సభ్యులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. క్రొత్తగా ఈ ఛానల్ని కూడా వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, ఆ బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశం ఏమిటో వినండి ఫ్రెండ్స్. బిడ్డ, నువ్వు చాలా రోజుల నుంచి ఒక సమస్యతో అయితే చింతిస్తూ బాధపడుతూ ఉన్నావు కదా నాయన. ఆ సమస్యకు ఒక చక్కటి పరిష్కారాన్ని అందించడానికి ఒక వ్యక్తి నీ చెంతకు రాబోతున్నాడు బిడ్డ. ఆ వ్యక్తి ద్వారా నువ్వు ఒక చక్కటి శుభవార్తనైతే అందుకోబోతున్నావు. ఆ వార్తను అందుకున్న వెంటనే నువ్వు ఆనందంతో ఎగిరి గంతులు వేస్తావు నాయన. నీ మనసు ఎంతో కుదుటపడుతుంది బిడ్డ. నేను చెప్పే ఈ 4 మాటలను అశ్రద్ధ చేయక శ్రద్ధతో విను నాయన. నా మీద, నా మాట మీద భక్తితో గౌరవంతో ఆలకించు నాయన. నీ జాతక విషయానికి వస్తే నువ్వు అదృష్ట గడియల్లో జన్మించావు. నీ మనసు ఎంతో సున్నితమైనది నాయన. ఎప్పుడూ కూడా నలుగురు ఆనందంగా ఉండాలని కోరుకుంటావు. నీ మాటలతో, నీ ప్రవర్తనతో ఎవ్వరిని ఏ సమయంలో కూడా బాధ పెట్టవు నాయన. ఏదైనా కష్టం వస్తే నీ దాకా వచ్చిందే కానీ నువ్వు ఆ కష్ట భారాన్ని ఎవరి మీద కూడా పడవెయ్యలేదు నాయన. నీ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా అన్ని విధాలుగా వారిని ఆదుకున్నావు. ఏ రోజు కూడా వారిని బాధ పెట్టలేదు నాయన. ఎన్ని కష్టాలు వచ్చినా వారిని మాత్రం ఆనందంగా ఉంచావు. ఎప్పుడూ కూడా నాకు తోడుగా ఆ భగవంతుడు ఉన్నాడని ప్రగాఢ నమ్మకాన్ని ఉంచుకున్నావు నాయన. ఇతరులు బాగా జీవిస్తున్నారు, నేను మాత్రం కష్టాలలో కూరుకుపోతున్నాను అనే ఈర్ష్య, అసూయ నీ మనసులోకి కాస్తంతైనా రానివ్వవు బిడ్డ. కానీ నాకే ఎందుకు బాబా ఈ కష్టాలు అని మాత్రం వేడుకుంటావు తప్ప ఇతరుల మీద ఎప్పుడూ కూడా అసూయ పడవు నాయన. బిడ్డ, నువ్వు చేసుకున్న పూర్వజన్మల కర్మల యొక్క ఫలితంగా కొన్ని సమస్యలైతే నీ చెంతకు రావడం జరిగింది, అంతే తప్ప నువ్వు నమ్ముకున్న నీ భగవంతుడు నిన్ను ఎప్పుడూ బాధ పెట్టడు నాయన. నేను నమ్ముకున్న నా దైవం నాకు ఈ కష్టాలను ఇచ్చాడు అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు నాయన. నువ్వు ఎప్పుడూ కూడా ఎవరికీ కూడా కీడు తలపెట్టలేదు. న్యాయంగా, ధర్మబద్ధంగా నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తూ వస్తూ ఉన్నావు. నువ్వు నమ్ముకున్నటువంటి ఆ భగవంతుడు నిన్ను ఏ విధంగా కష్టపెడతాడు అనుకుంటున్నావు? ఈ పుడమి మీద జన్మించిన ప్రతి మనిషికి ఏదో ఒక కష్టం అంటూ ఉంటుంది నాయన. కష్టాలు, సమస్యలు లేని వారంటూ ఈ భూమి మీద ఉండరు నాయన. మానవుని యొక్క జీవితానికి అర్థం ఏమిటో తెలుసా బిడ్డ? ఎప్పుడూ కూడా ఇతరులకు హాని తలపెట్టకుండా, మనసులో కాస్తంతా కూడా ఈర్ష్య, అసూయ లేకుండా ధర్మబద్ధంగా నడుచుకుంటూ, కుళ్ళు కుతంత్రాలు లేకుండా నడుచుకుంటూ ఉండేవారు నిజంగా ఆ భగవంతునితో సమానం నాయన. ఆ స్థాయిలోనే నువ్వు ఉన్నావు. నీ యొక్క పూర్వజన్మల కర్మ ఫలితంగానే నీకు కష్టాలు ఎదురవుతున్నాయే కానీ నువ్వు ఈ జన్మలో చేసుకున్న కర్మల వలన ఏర్పడినవి కావు నాయన. నువ్వు తెలిసి తెలియకుండా చేసిన కర్మలు, నువ్వు చేసిన దాన ధర్మాల వల్ల అన్ని సమస్యలు నీ నుండి దూరమయ్యాయి నాయన. కానీ బిడ్డ, కొన్ని రోజులుగా నువ్వు ఎవరితో చెప్పుకోలేని బాధను నీలోనే దాచుకుని క్షోభకు గురి అవుతూ ఉంటున్నావు నాయన. ఆ సమస్య ఏమిటో నాకు బాగా తెలుసు బిడ్డ.
అందుకనే ఈ సమస్యకు చక్కటి పరిష్కారాన్ని అందించడానికి ఒక వ్యక్తి నీ చెంతకు రాబోతున్నాడు. ఆ వ్యక్తి నీకు ఇచ్చే సలహాల ద్వారా నీ జీవితం ఒక చక్కనైన మార్గంలో నడవబోతుంది. పూర్వ వైభవం నీకు అందబోతుంది నాయన. నువ్వు దేని గురించి అయితే బాధపడుతూ, దేని గురించి అయితే ఇబ్బంది పడుతూ ఉన్నావో ఆ సమస్యనైతే నీ నుండి తప్పకుండా దూరం చేస్తాను. అలా దూరం చేయడం నా బాధ్యత నాయన. ఎప్పటి నుంచో నీ మనసులో ఉన్న కోరిక నెరవేరబోతుంది. నీకు ప్రమాణం చేసి చెబుతున్నాను నాయన. నా మాటను నమ్ము బిడ్డ. నీకు అంతా మంచే జరుగుతుంది. నీకు నా ఆశీర్వాద ఫలం ఎప్పుడూ తోడుగా ఉంటుంది నాయన. దీర్ఘాయుష్మాన్ భవ. బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.